కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు అన్నట్టుగానే ఈ జంట కూడా పరిగణలోకి వస్తుంది. వీరిద్దరూ ఉన్నత వ్యక్తులు, అంటే ఉన్నత విద్యావంతులైనంత మాత్రాన ఉన్నత వ్యక్తులు కాలేరు. ఉన్నతమైన భావాలు, తమ వంతు సేవాభావంతో మాత్రమే మనుషుల్లో ఆణిముత్యాలుగా మిగిలిపోతారు. శివగురు ప్రభాకరన్కు ఓ వైద్యురాలితో వివాహం జరిగింది. అయితే ఆయన నేరుగా తనకు కాబోయే భార్యనే వరకట్నం అడిగాడు. అదేంటి, వరకట్నం ఇచ్చిపుచ్చుకోవడం తప్పని, అలా చేస్తే తప్పకుండా శిక్షార్హమని ఐఏఎస్ చదువుకున్న వ్యక్తులకు తెలీదా? అంటే తెలుసు. అయినా వరకట్నం లేకుండా ఎన్ని పెళ్లిళ్లు జరుగుతున్నాయి? నో డౌరీ అన్న ప్రచారం ఇంకా గర్భస్థ స్థాయిలోనే ఉంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఐఏఎస్ అధికారి అడిగిన కట్నం విన్న తర్వాత అతనికి కాబోయే భార్య కూడా కొంత ఆశ్చర్యానికి గురై ఆ తర్వాత తేరుకుందట. కాబోయే భర్త అడిగిన వరకట్నం ఇచ్చేందుకు కూడా సమ్మతించింది. ఇంతకీ ఆ కట్నం ఏంటో తెలుసా? తన కాబోయే భార్య వారంలో 2 రోజులు పేదలకు ఉచిత వైద్య సేవలందించాలని షరతు పెట్టారు. అదే ఆమె తనకిచ్చే వరకట్నంగా కోరుకుంటున్నా అని ఇదే విషయాన్ని ఆయన ఆమెతో చెప్పాడు. దీంతో ఆమె కొంత విస్మయానికి గురైంది. ఆ తర్వాత వెంటనే తేరుకొని ఇంతటి ఉన్నత భావాలు ఉన్న వ్యక్తి తనకు భర్తలా లభించటం పట్ల ఆమె ఎంతో సంతోషించింది. చెన్నైకు చెందిన ఓ గణిత అధ్యాపకుడి కుమార్తె డాక్టర్ కృష్ణభారతితో తనకు వివాహం నిశ్చయమైన తర్వాత కట్న కానుకల ప్రస్తావన సమయంలో నేరుగా కాబోయే భార్యని ఈ కలెక్టర్ ఈ మేరకు తన వరకట్నం ఇవ్వాల్సిందిగా కోరటం, అందుకు ఆమె సమ్మతించటం, దీంతో వీరి పెళ్లి కూడా ఘనంగా జరిగింది. వారంలో 2 రోజులు ప్రభాకరన్ స్వగ్రామమైన వట్టంకాడు పరిసర గ్రామాల్లోని ప్రజలకు ఉచితంగా వైద్య సేవలు అందించాలన్న షరతు అమలు జరుగుతోంది. ప్రభాకరన్ తొలుత రైల్వేలో ఉద్యోగం చేశారు. అనంతరం పట్టుదలతో ఐఏఎస్ చేశారు. ఆయన మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం పేరిట డాక్టర్ ఏపీజే గ్రామ అభివృద్ధి బృందం ఏర్పాటు చేసి పలు రకాల సేవలు అందిస్తున్నారు. ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ, శ్రమదానం కింద చెరువుల పూడికతీత వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, ఆరోగ్యం ఏ సమస్యలైనా కేవలం మీ ఫోటో మరియు చేయి చూసి ఉచితంగా జ్యోతిష్యం చెప్పబడును. ఈ కింది నంబర్ను సంప్రదించండి.